రిజర్వాయర్ అని మీడియా వరుస కథనాలు వచ్చాయి. దాంతో స్పందించిన అధికారులు అవుకు రిజర్వాయర్ను పరిశీలించారు. అధికారుల రాకతో నాపరాయి డిపోల యాజమాన్యులు పర్యారయ్యారు. జనగానపల్లె తాడపత్రి రహదారి ఆనుకొని మెయిన్ రోడ్డు వెంట ఖాళీ స్థలం ఉంది. ఇదే అదునుగా భావించిన నాపరాతి యజమానులు బండలో డిపోలు ఏర్పాటు చేసుకున్నారు. పెద్ద పెద్ద బండలను వివిధ రాష్ట్రాలకు తరలిస్తూ వెస్టేజీ రాళ్లు మట్టిని రిజర్వాయర్లోకి నెట్టేస్తున్నారు. దాంతో రోజు రోజుకు రిజర్వాయర్ విస్తరణం తగ్గిపోతుంది. ఈ వార్తలను 99 టీవీ ప్రసారం చేసింది. దాంతో డోన్ ఆర్టీఓ నరసింహులు, ఎస్ఆర్బీసీ ఈ సురేష్ బాబు, అవుకు తహసీల్దారు మల్లికార్జునరెడ్డికి అవుకు రిజర్వాయర్ను పరిశీలించడానికి రావడంతో డిపో యజమానులు పరారయ్యారు. డిపోలో ఏర్పాటు చేసుకున్న 15 మందికి నోటీసులు ఇచ్చామని తహసీల్దార్ మల్లికార్జున చెప్పారు. వీరిలో రామకృష్ణ అనే వ్యక్తి నోటీసు తీసుకోలేదని ఆర్టీఓకు తహసీల్దార్ తెలిపారు. దాంతో రామకృష్ణ ఇంటికి నోటీసులు అతికించాలని వీఆర్ఓను ఆర్డీఓ నరసింహులు ఆదేశించారు. రామకృష్ణ నోటీసుకు స్పందించకపోతే కేసులు నమోదు చేస్తామని ఆర్డీఓ హెచ్చరించారు. ఈయన తీసుకోలేదు సార్ నోటీస్. అయితే వ్యాపారం చేస్తూ ఈ నాపరాలు వేస్ట్ అంతా కూడా రిజర్వాయర్లో వేసి పొడుచున్నారనేసి కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద ఈ రిజర్వాయర్ గారు నేను రావడం జరిగింది. ఈ సంవత్సరాన్ని చూడడం జరిగింది. వీరందరూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఒక్కరూ ఇద్దరికి సర్వ్ కాలేదు తెలిసింది. వాళ్ళు కూడా వచ్చిన తర్వాత సర్వే నెంబర్ వైజ్గా ఈగా కంప్లీట్ ఇస్తే దాని మీద ల్యాండ్ అయితే వాక్ రిజర్వాయర్దే ల్యాండ్. సర్వే నెంబర్ వైజ్గా ఏ పర్సన్ ఏ సర్వే నెంబర్ చేస్తున్నారో రెవెన్యూ వాళ్ళు ఇస్తారు, చెప్తారు. 15 మెంబర్స్ ఎంతవరకు ఏముందని ఒకసారి రెవెన్యూ అథారిటీని కన్సల్ట్ అయ్యాము. వాళ్ళంతా ఒకసారి ఇన్స్పెక్ట్ చేసేసి ఎందుకంటే టైటిల్ ఆఫ్ ది ల్యాండ్ దే ఆర్ ది కస్టోడియన్స్ కాబట్టి వాళ్ళ ద్వారా మేము చేసుకున్నాము. వాళ్ళు కొంత నోటీసులు ఇచ్చారు. యాజ్ పర్ దట్ నోటీసెస్ నేను ఆర్డీఓ గారు ఇన్స్పెక్ట్ చేసి దీని ప్రకారం ఆ సర్వే నెంబర్లు వాటి మా పొజిషన్లు అన్నీ అబ్జర్వ్ చేసుకొని ఒకసారి మేము ఎంఆర్ఓ గారికి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. కానీ